హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. మీరు చూస్తున్నారు కదా, వెండి సామాన్లు గానీ, ఇత్తడి సామాన్లు గానీ కొన్ని రోజులకే ఎంత స్టెయిన్స్ ఫార్మ్ అవుతుంటాయి దాని మీద. ఎంత కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి. దీన్ని ఎలా క్లీన్ చేసుకుంటా నేను అని చెప్పి నేను ఫుల్ లెంగ్త్ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. మీరు చూస్తున్నట్టు ఇంత షైనింగ్‌గా ఎలా తయారవుతాయని చెప్పి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫుల్ లెంగ్త్ వీడియో చూసేయండి. ఇవాళ నైట్‌కి నేను పెసరపప్పు, పాలకూర దోస ప్రిపేర్ చేసుకున్నాను. సో, దీనికి పెసరపప్పు, మినపప్పు, దెన్ శనగపప్పు ఇవి 3 గూడా గ్రైండ్ జేసుకోవాలి. దెన్ దాంతో పాటు ఒక 3 మిర్చి యాడ్ జేసుకోవాలి. కొంచెం పాలకూర, దెన్ కొంచెం అల్లం గూడా యాడ్ జేసుకొని దీన్ని గ్రైండ్ జేసుకొని, ఈ పేస్ట్‌ని మనం గ్రైండ్ జేసుకున్న బ్యాటర్‌తో పాటు మిక్స్ చేసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం సోడా యాడ్ జేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ దోస పల్లీల చట్నీతో తింటే చాలా టేస్టీగుంటుంది. దానికోసం నేను గ్రౌండ్ నట్స్‌ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాననమాట ముందు. ఇదయిన తర్వాత కొంచెం ఆయిల్ వేడయిన తర్వాత కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటో, దెన్ కొన్ని గార్లిక్ ముక్కలు, దెన్ దీంతో పాటు కొన్ని చిల్లీ గూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చిల్లీ తగినంత యాడ్ చేసుకోవాలి. దీనికి మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, దెన్ రోస్ట్ చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ దోసతో ఈ చట్నీ చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోస వేసుకునేటప్పుడు ఫస్ట్ దోస అయితే మంచిగా రాదనమాట. సో, చిన్నగా వేసుకోండది. దెన్ సెకండ్ దోస నుంచి బాగొస్తాయి. నేనిప్పుడు వేసినది సెకండ్ దోస అనమాట. ముందు రోజు నైటే నానబెట్టాలి అన్నదేం లేదనమాట. 1 హార్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా అండ్ చాలా హెల్తీ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. థాంక్ యూ.